హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ రోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే, కష్టాల్ని చూసి భయపడుతున్నావా, కష్టాలని చూసి విజయం సాధించలేకపోతున్నావా, కష్టాలు నీకే ఉన్నాయి అని ఫీల్ అవుతున్నావా, సో దీని నుంచి ఎలా బయటపడాలి అనేదే ఈరోజు వీడియో టాపిక్. సో నేను ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళకపోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని మీలో ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కష్టాల్ని చూసి భయపడి వెనకడుగు వేసే వాళ్ళు కొంతమంది, అవే కష్టాలని దాటుకొని ముందడుగు వేసి విజయాన్ని సాధించే వాళ్ళు కొంతమంది, అదే కష్టాలకి భయపడి ఆ జీవితాన్ని అక్కడితో ఎండ్ చేసేసుకునే వాళ్ళు చాలా మంది. సో మనం కూడా కష్టాలకి భయపడుతున్నామా? అస్సలు భయపడొద్దు. రీసెంట్గా ఓటీటీలోకి రిలీజ్ అయిన అనగనగా అనే ఒక స్టోరీని ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ స్టోరీ విన్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కూడా ఓటీటీలో ఒకసారి మూవీని చూసిన తర్వాత కష్టాలకి వెనకడుగు వేయరు. పిల్లలందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు కలిసి కుదిరితే కనుక ఈ మూవీ చూడండి. ఫస్ట్ అయితే నేను సింపుల్గా ఈ మూవీ యొక్క ఉద్దేశం ఏంటి, మోటివేషన్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ హీరో సుమంత్ మనకి వ్యాస్ సార్గా నటించారనమాట. అండ్ అలాగే ఆయన వైఫ్ భాగ్య, ఆయనకి ఒక కొడుకు ఉంటాడు, అతనే రామ్. సో ఈ వ్యాస్ సారు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో సార్గా వర్క్ చేస్తున్నారు. ఆయన వైఫ్ అదే స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తుంది. ఆయన కొడుకు కూడా అదే స్కూల్లో స్టూడెంట్గా ఉంటున్నారు. అయితే ఈ వ్యాస్ సార్కి ఇంటర్నేషనల్ స్కూల్లో ఇచ్చేటటువంటి మార్క్స్ ప్రెజరు, ఎలా అయినా సరే ర్యాంక్స్ తెచ్చుకోవాలి, ఇదంతా కూడా నచ్చదు. వ్యాస్ సార్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, పిల్లలకి కథల రూపంలో ఏదైనా సరే సబ్జెక్ట్ అనేది చెప్పాలి, బాగా అర్థమవుతుంది అనే ఇంటెన్షన్తో ఉంటారు. కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఏదైనా సరే ఇప్పుడు విద్యా సంస్థ అనేది ఎలా ఉంది, కొంచెం మార్క్స్ ఎక్కువ ప్రెజరు అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి, సో అలా ఉండాలి, ఎలా అయినా సరే మంచి పర్సంటేజ్ తీసుకురావాలి అని చెప్పేసి ప్రిన్సిపల్ మేడంకి ఖచ్చితంగా చెప్తారనమాట. ఇక్కడతోనే మనకి కథ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈయన కొడుకు, వీళ్ళిద్దరు కొడుకు ఏదైతే ఉన్నారో ఆ కొడుకు కూడా తండ్రినే ఫాలో అవుతుంటాడు. ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాడు ముందడుగు వేయాలంటే జీవితంలో. సో తండ్రిలాగా మంచిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి సార్ అవ్వాలి అని కొడుకుంటుంది, కానీ కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటాడు. మార్క్స్ కూడా చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రిన్సిపల్ మేడం యొక్క ఉద్దేశం అంటే వ్యాస్ సార్ వైఫ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అని అంటే, పిల్లల్లో మంచి రిజల్ట్స్ తీసుకురావాలి, 100% రిజల్ట్స్ చేయాలి. వ్యాస్ సార్కి ఏమో అలా నచ్చదు. పిల్లల కంటే నెమ్మదిగా కథల రూపంలో అర్థమయ్యేలాగా చెప్పాలి, బట్టి పట్టించకూడదు, ముఖ్యంగా వాళ్ళ మీద అరవకూడదు అనే ఉద్దేశంతో ఉంటారు. సో ఇలా మనకి ఈ సినిమా యొక్క మెయిన్ ఉద్దేశం ఇది. ఫస్ట్ హాఫ్లో మనకి ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరిగే క్రమంలో ఒక టైంలో పిల్లలకి ఎగ్జామ్స్ అయినప్పుడు, హాఫర్లీ ఎగ్జామ్స్ అయినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ వస్తారు, కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అందులో వీళ్ళ బాబు కూడా ఫెయిల్ అవుతాడు. సో ఇలా ఫెయిల్ అయినప్పుడు ప్రిన్సిపల్ మేడం అసెంబ్లీలో అందరినీ కూడా నిల్చోబెట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఒక బ్యాచ్ ఇస్తారు, మంచిగా అప్రిషియేట్ చేస్తూ. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఒక బ్లాక్ బ్యాచ్ అనేది ఇస్తారు. ఇదే టైంలో ఒక స్టూడెంట్ ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి పైనుంచి కిందకి దూకేస్తాడు, ఆత్మహత్య ప్రయత్నం అనేది చేసుకుంటాడు. ఎందుకంటే అతన్ని ఓదార్చే తల్లి లేదు, తండ్రి ఎప్పుడు మార్క్స్ కావాలి అని తిడుతూ ఉంటారు. ఈ ప్రెజర్ని తట్టుకోలేక ఆ అబ్బాయి అలా చేస్తాడు. అయినప్పటికీ మార్క్స్ మాత్రమే కావాలి అనుకుంటుంది ఆ స్కూల్. వ్యాస్ సార్ మాత్రం చాలా బాధపడతారు ఇలా జరిగినందుకు. అదే ప్లేస్లో నా కొడుకు ఉండి ఉంటే అని చెప్పేసి ఆ ప్రిన్సిపల్, ఆవిడ వైఫే, ఆయన వైఫే కాబట్టి తన వైఫ్తో కూడా గొడవ చేస్తాడు. ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్ చేయి, బట్ లాస్ట్ వచ్చిన వాళ్ళకి అలా డిస్కరేజ్ చేయడం అనేది చాలా తప్పు కదా అని చెప్పి. అయినా సరే నువ్వు ఎన్నో స్కూల్స్ మారావు, నీ యాటిట్యూడ్ వల్లనే నువ్వు ఫెయిల్యూర్, నీ కొడుకును కూడా అలాగే తయారు చేస్తున్నావు.
సో ఇలా ఉండొద్దు వ్యాస్ అని చెప్పి గొడవ పడుతుంది. ఆయన భార్య కూడా ఆయన అర్థం చేసుకోదు. ఈ క్రమంలోనే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా, ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు కదా, అక్కడికి హాస్పిటల్కి వెళ్తారు పలకరించడానికి అందరూ కూడా. సో ఆ క్రమంలో నీకు చాలా ధైర్యం ఉంది, నువ్వు అసలు అంత పైనుంచి దూకావు, నేనైతే దూకలేను, కానీ అంత ధైర్యం ఉన్నా నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు, ఎందుకు ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి సార్ అడుగుతారు. నాకు అర్థం కావట్లేదు ఏమి అని చెప్పేసి అంటాడనమాట. సో నీకు ఏదైనా ఒక టాపిక్ ఇప్పుడు కథ రూపంలో చెప్తాను అని చెప్పేసి ఒక కథ రూపంలో చెప్పినప్పుడు అది విని అంటే అర్థం చేసుకుంటాడు బాగా. సార్ మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా, మిగతా స్టూడెంట్స్ కూడా వస్తారు ఫెయిల్ అయిన వాళ్ళు, మాకు ట్యూషన్ చెప్పండి అని చెప్తాడు. అక్కడ ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇలా వ్యాస్ సార్ ట్యూషన్ చెప్పిన తర్వాత ఆ పిల్లలందరికీ కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇంటర్వెల్. ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఆనందంతో వ్యాస్ సార్ యొక్క బాబు రామ్కి కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, మంచిగా ర్యాంక్ అనేది వస్తుంది. అందరూ ఆనందంతో గెంతులేసుకుంటూ ట్యూషన్ సెంటర్ దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడే మనకి కథలో చిన్న ట్విస్ట్. అదేంటి అని అంటే వ్యాస్ సార్కి క్యాన్సర్ ఉంటుంది అనమాట. క్యాన్సర్ ఉంటుందని తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా పాస్ అయినందుకు ఒక స్కూల్ పెట్టాలి అని చెప్పేసి అడుగుతారనమాట. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ ఎలాగో ట్యూషన్ పెట్టారు కదా, స్కూల్ పెట్టండి అని. సో స్కూల్ ఎందుకు పెట్టకూడదు, చిన్నప్పుడు నేను అన్ని క్లాసుల్లోని ఫస్ట్, నేనైతే ఎలా చదువుకున్నానో బుక్స్ చూడకుండా మంచిగా చదివాను, పిల్లలకు కూడా అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి పాంప్లెట్స్ కూడా పంచుతారు మంచిగా. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి కాదు ఈ స్కూల్, ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ స్కూల్ అని చెప్పేసి పాంప్లెట్స్ కూడా వేస్తారనమాట. సో ఇలాంటి సమయంలో ఆయనకి క్యాన్సర్ అనేది తెలుస్తుంది. సో క్యాన్సర్ ఉన్నప్పటికీ, అంత కష్టంలో ఉన్నప్పటికీ ఆయన ముందడుగు వేస్తారనమాట. సో క్యాన్సర్ వచ్చిన ఒక మనిషి వెనకడుగు వేయకుండా ఆయన యొక్క గోల్ ఏంటి అని అంటే, నేను ఇంకా తగ్గకూడదు, ఎలా అయినా సరే స్కూల్ పెట్టాలి అని అనుకుంటారు నెంబర్ 1. అండ్ వాళ్ళ అబ్బాయికి ప్రతి చిన్న దానికి భయపడుతూ ఉంటాడు. స్టేజ్ ఎక్కాలంటే భయం, చీకట్లో ఉండాలంటే భయం. సో ప్రతిసారి భయపడుతున్నావు, నాన్న నువ్వు ఉంటేనే నేను చేస్తాను లేకపోతే చెయ్యను అని వెనకడుగు వేసే ఆ బాబుకి, రామ్కి భయాన్ని పోగొట్టాలి అనే ఉద్దేశంతో ఈయన ఉంటారనమాట. సో ఈ కథలో మనకి, ఈ మూవీలో క్లియర్గా అర్థమైంది ఏంటి అని అంటే, మన కష్టాలు వచ్చినప్పుడు, సో సెకండ్ హాఫ్ అంతా కూడా హీరో వ్యాస్ సార్కి క్యాన్సర్ వచ్చినా కూడా, కష్టం వచ్చినా కూడా ఎలా ముందడుగు వేశాడు. సో దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇలాగే ప్రతి ఒక్కరికి, అతనికి ఆ కష్టం వచ్చినప్పుడు చాలా కృంగిపోతాడు, అబ్బా ఎలాగ ముందుకు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి స్టాప్ అయిపోతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. సో అలాంటి టైంలో అతనికి ఇచ్చిన గైడెన్స్ ఏంటి అని అంటే, అతన్ని ఒక అనాథ వేరే వాళ్ళు పెంచుతారు, అక్కడికి వెళ్ళి సలహా అడుగుతాడు, నాకు ఇంత కష్టం వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయను అని. జీవితం అనేది ఒక సవాళ్ళు, ప్రతి ఒక్కరికి కష్టాలు అనేవి ఉంటాయి. సో కష్టం వస్తేనే మన జీవితం యొక్క కథ సంపూర్ణం అయినట్టు. అసలు కష్టం లేకుంటే ఏ మనిషి ఉండరు, ఎవరి కథ స్టార్ట్ అవ్వదు. ఆ కష్టాలు వచ్చినప్పుడు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది తెలుసుకుంటూ, చాలా గుణపాఠాలు నేర్చుకుంటూ, ఎన్నో ఎన్నో నేర్చుకుంటాం. ఎంతో మంది విమర్శిస్తూ ఉంటారు, ఎంతో మంది రాళ్ళు వేస్తూ ఉంటారు, ఎవరు సపోర్ట్ చేయరు. పైగా మనం ముందడుగు వేస్తూ ఉంటే వెనక్కి లాగేసే వాళ్ళు ఉంటారు. సో వీటన్నిటిని మనం దాటుకొని వెళ్ళాలి. మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, సో వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. సో ఇలా కష్టం అనేది లేకుండా గెలుపు అనేది ఈజీగా రాదు. సో మన కథ అనేది సంపూర్ణం కావాలి అని అంటే కష్టాలు అనేవి ఉండాలి, అప్పుడే నీ కథ సంపూర్ణం అవుతుంది. సో నీ కష్టాలని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది, నువ్వు చేయాలనుకున్న పని చేసుకుంటూ వెళ్ళు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాటికి సొల్యూషన్స్ కూడా నీకు దొరుకుతాయి. పని చేయకుండా ఆగిపోయినప్పుడు మనకి ఎలాంటి సొల్యూషన్ దొరకదు. అరే నాకు ఇప్పుడు ఇంత కష్టం వచ్చి పడిపోయింది, ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి అక్కడతో ఆగిపోవడానికి మనం చూసామనుకోండి, మనకి దానికి తగ్గ సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది, దొరకదు. కానీ మనం ఒక స్టెప్ ముందడుగు వేసినప్పుడు ఆ తర్వాత స్టెప్ ఎలా వేయాలి అనేది కాలమే మనకి నేర్పిస్తూ ఉంటుంది. మన పని ఏంటంటే పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కష్టం అనేది వచ్చినా సరే కానివ్వండి, పని చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది.
సో ఇక్కడి నుంచి మీలో ఎవరికైనా కష్టం చిన్నది వచ్చినా సరే భయపడిపోకండి. చిన్న కష్టానికే మనం తెగిదైపోతే ఎలా? మనకి జ్వరం వచ్చినప్పుడే మన విల్ పవర్ ఏంటో మనకి తెలుస్తుంది. సో మనకి ఫీవర్ వచ్చింది అనుకోండి, మనం డల్ అయిపోతున్నాం అనుకోండి, సో మనం నీరస పడిపోతాం, అమ్మో భయపడిపోతూ ఉంటాం జ్వరం వచ్చింది అని చెప్పేసి చిన్నప్పుడు. టాబ్లెట్ వేసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటాము. కానీ అలాంటప్పుడే మన బాడీలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ మంచిగా ఫైట్ చేసి, ఏవైతే మన మీద దాడి చేసిందో వైరస్ని ఫైట్ చేసి, మనలో విల్ పవర్ ఉంది, మళ్ళీ జ్వరం నుంచి నేను కోలుకుంటాను అనేది మనకి ఎలా అయితే తెలుస్తుందో, అలాగే కష్టం కూడా వస్తుంది. కొన్ని రోజులు మన లైఫ్లో ఉంటుంది, దాని నుంచి మనం కొన్ని నేర్చుకుంటాము, మళ్ళీ అది వెళ్ళిపోతుంది మన పని మనం చేసుకుంటూ వెళ్తే కనుక. అలా కాదు అని చెప్పేసి ఆలోచించుకుంటా ఒకే చోట ఉండిపోతే మాత్రం మనం ఏమీ చేయలేము. సో మీకు ఎలాంటి కష్టం ఉన్నా, మనుషులతో ఇబ్బంది ఉన్నా, లేకపోతే మీరు చేసే పనిలో ఇబ్బందులు ఉన్నా, 90% అందరికీ మనుషులతోనే ఇబ్బంది ఉంటుంది. మన చుట్టూ ఉండే వాళ్ళే మనల్ని ఏదో విధంగా అనగదొక్కాలనో అణచివేయాలనో చూస్తూ ఉంటారు, మాటలతో హింసిస్తూ ఉంటారు, చేతులతో బాధిస్తూ ఉంటారు. సో వాళ్ళ నుంచి మనం దూరంగా పరిగెట్టాలి అని అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకంటూ ఒక రోజు అంటూ ఉంటుంది. కర్మ అనేది బ్యాక్ వస్తుంది అంటారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులకు కూడా శిక్ష అనేది ఉంటుంది. మనం ఆ కర్మని ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ, దాన్ని తీసుకుంటూ మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఈ సినిమాలో ఎండింగ్లో కూడా మనకి హీరో వ్యాస్ ఎవరైతే ఉన్నారో, వ్యాస్ సార్ ఎవరైతే ఉన్నారో క్యాన్సర్తో చనిపోతాడు ఫైనల్గా. బట్ స్కూల్ పెడతాడు, వాళ్ళ బాబులో ఒక భయాన్ని తీసేస్తాడు. సో దీన్ని నెగ్గుతాడు, అతను చనిపోతారు. ఏదైతే వచ్చిందో కష్టాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి, కానీ మన పనిని మాత్రం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆగిపోతాడు, అమ్మో నాకు క్యాన్సర్ వచ్చింది కదా, స్కూల్ పెడితే ఎలా, నేను ముందు తీసుకెళ్ళగలనా అని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని అక్కడే ఆగిపోతే అతను స్కూల్ పెట్టలేడు, వాళ్ళ అబ్బాయికి ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉండలేడు, వాళ్ళ అబ్బాయిలో ఉన్న భయాన్ని కూడా తీయలేడు. కానీ అతను ముందడుగు వేసి వెళ్ళినప్పుడు స్కూల్ పెట్టగలిగాడు, సక్సెస్ అవ్వగలిగాడు. సో మనం కూడా అంతే, మన లైఫ్లో వచ్చిన దాన్ని కష్టాన్ని యాక్సెప్ట్ చేయాలి, తీసుకోవాలి. బట్ ఏదైతే మన గోల్ ఉందో దానికోసం మనం పని చేయాలి. ఏవైతే రిజల్ట్స్ రావాలో అవి మనకు వస్తాయి, వాటిని హ్యాపీగా మనం తీసుకోవాలి. ఇదండి వాటి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.